ఏపీ రాజధాని అమరావతి అట్లీస్ట్ ఈ టర్మ్లో అయినా సరే పూర్తవుతుందా? అంటే బిల్డింగ్లు అయినా సరే లేస్తాయా? ఇదే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన. వాస్తవానికి గతంతో పోలిస్తే ఈసారి కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు కానీ, కేంద్రం ఇప్పించేటువంటి అప్పులు కానీ చాలా ఎక్కువ అమరావతి కోసం. సో అప్పులతో పాటు పలు అంశాలు అమరావతి వేగంగా పూర్తి కావడానికి వాతావరణం అంతా అనుకూలంగానే ఉంది. కాకపోతే విచిత్రంగా కూటమి ప్రభుత్వం నుంచి ఈసారి అమరావతి విషయంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి అనే చర్చ అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, అదేవిధంగా అక్కడ భూములు ఇచ్చేటువంటి రైతుల్లో నెలకొంది. చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా విజనరీ అంటారు, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అభిమానులు. కానీ అధికారంలోకి వచ్చి అప్రాక్సిమేట్గా 2 years కాబోతుంది కదా, 2 years కాబోతుంది. రాజధాని నిర్మాణానికి చెందినటువంటి అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఏపీసీఆర్డీఏకు 2 కమిషనర్లు మారారు. ఇప్పుడు 3వ ఆయన వచ్చాడు. 2 కమిషనర్లు మార్చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు 3వ కమిషనర్ వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నిజాయితీపరుడిగా పేరున్నటువంటి ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ గారిని ఈ పోస్టులో ఇదే కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయన చాలా గట్టిగా పనిచేసే వ్యక్తి అని చెప్పేసి ఆయన నియమించింది, కూటమి ప్రభుత్వం నియమించింది. కానీ ఆయన అక్కడ ఎన్నో రోజులు కూడా ఉండనివ్వలేదు ఇదే కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు చెప్పినట్లు ఆయన చేయడం లేదంట. ఆ కారణంతోనే భాస్కర్ గారిని అక్కడి నుంచి తెప్పించినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే ప్రచారం నడుస్తుంది. భాస్కర్ గారిని తప్పించిన తర్వాత మంత్రి నారాయణ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కన్నబాబు గారు, ఆ కన్నబాబు గారిని ఈ పోస్టులో ఏపీసీఆర్డీఏ కమిషనర్గా నియమించారు. అయితే గత కొన్ని రోజులుగా మంత్రి నారాయణ గారికి అదేవిధంగా కన్నబాబుకి మధ్య తేడాలు వచ్చాయంట, అధికారులు చెప్పుకుంటున్నారు. దీంతోపాటు సిఆర్డీఏ మీద గతంలో ఎన్నడూ లేని రీతిలో రకరకాల ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి కన్నబాబు గారు ఏపీ సిఆర్డీఏకి కమిషనర్గా ఉన్నప్పుడు. ఈ తరుణంలోనే కన్నబాబు గారిని సిఆర్డీఏ నుంచి తప్పించి పౌర సరఫరాల శాఖకు బదిలీ చేసింది ఇదే కూటమి ప్రభుత్వం. మళ్ళీ కొత్త సిఆర్డీఏ కమిషనర్గా ప్రస్తుతం నారా లోకేష్ గారు చూస్తుంటే విద్యాశాఖ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ రామారాజు ఆయన పేరు, ఆయన నియమించింది. ఇది మంత్రి నారాయణకు ఏదైనా సరే సంకేతం పంపడమా అన్న చర్చ కూడా అధికార రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఎందుకంటే ఏ అధికారి కూడా నారాయణ గారితో ఉండలేకపోతున్నారు. అందుకని చెప్పేసి కావాలనేసి ఈసారి నారా లోకేష్ గారికి దగ్గరగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని అక్కడికి పంపించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఈ విజయ రామారాజు ఐఏఎస్ ఆఫీసర్ గారు కొంతకాలం కడప జిల్లా కలెక్టర్ కూడా పనిచేశారు. అయితే ఆయన వర్కింగ్ స్టైల్ విషయంలో కన్నబాబు గారికి విజయ రామారాజు గారికి పెద్ద తేడా ఉండదంట. ఇదే సమయంలో ఆయన మిగిలిన విషయాల కంటే కూడా కేవలం ప్రభుత్వ పెద్దలు చెప్పిన విషయాలపైన ఎక్కువ దృష్టి పెడతారనేసి ప్రచారం కూడా నడుస్తుంది. సో ఏపీసీఆర్డీఏ లాంటి కీలక పోస్టులో తరచూ ఇలా అధికారులను మార్చడం ద్వారా, అధికారం చేపట్టి 2 సంవత్సరాలు కూడా కాకముందే ఇలా 2 మార్చడం ద్వారా 3వ వ్యక్తి రావడం వల్ల తన పరువు తానే తీసుకుంటుందన్న ప్రచారం కూడా అధికార వర్గాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గట్టిగా వినబడుతున్నాయి. అదే సమయంలో సిఆర్డీఏ కాంట్రాక్టర్ల విషయంలో కూడా ఎంపిక చేసినటువంటి సంస్థలకు పెద్ద ఎత్తున పనులు కేటాయించేవారంట. ఈ విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాదండి, బిల్డింగ్ల దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్లు, ఇతర పనుల్లో కూడా అంచనాలు అడ్డగోలుగా వీళ్ళకి ఇష్టాని రీతిలో పెంచుకుంటూ ఖజానాకు చిల్లులు పెడుతున్నారన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలంతా కూడా గట్టిగా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సిఆర్డీఏ కమిషనర్ల బదిలీ వ్యవహారం ఇక్కడితో అయినా సరే ఆగుతుందా, లేకపోతే అలా సాగుతూ పోతుందా అన్నది కూడా వేచి చూడాలి.